చెప్పేస్తారు వీళ్ళు మాత్రం అన్న ఒకసారి గారు మన విశాఖపట్నం వచ్చి మేము సదాపర్తి సత్రం భూములు కొనుక్కున్నాం, దాని మీద అంతా ఆధారం చేస్తున్నారు, మేము కొనుక్కోవడం తప్ప అని అడిగారు. వాళ్ళు కొనుక్కోవడం తప్పు కాదు, ఎక్కడైనా ఏ వస్తువులైనా కొనుక్కోవడం మన వస్తుంది రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం. కాకపోతే ఆయన కొనుక్కున్నారు చెప్తూ అందులో మాట చెప్పారు, అవి చౌకగా వచ్చాయి కాబట్టి వెళ్ళి కొనుక్కున్నాం, అవి అక్కడ చాలా ఎక్కువ ధర ఉన్నప్పుడు కూడా తక్కువకే వచ్చింది, చిన్న చిన్న లిటిగేషన్ ఉంది కాబట్టి మేము కొనుక్కున్నాం. సాధారణంగా హాస్టల్లో కొనుక్కున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిన దాకా ధర చౌక వస్తుందని తెలియదు. మాకు వెళ్ళాక పాటలో ఎవరికి ఎంత రేట్కి వెళ్తుందో చెప్పలేము. టెండర్స్గా ఆప్షన్ దాని ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిన ప్రక్రియ ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశలో ఆయన ముందే తెలుసు చౌకగా వస్తుంది, 22 కోట్లకే మీకు దక్కపడుతుంది అనేసి. అందులో పాల్గొన్నటువంటి టెండర్లో పాల్గొన్నటువంటి వాళ్ళు మరి 2 పత్రికల్లో ప్రకటన చేశారు రత్న వారు. ఒకటి తమిళనాడులో ఉన్నటువంటి తమిళ పత్రిక, ఒక ఇంగ్లీష్ పత్రిక. ఆ పత్రిక చూసి దేశంలో ఎవరో రాలేకపోయారు, కానీ చలమశెట్టి రామానుజ కుటుంబ సభ్యులు, వారి డ్రైవరు, వారి స్నేహితులు, వారి మేనల్లు తమ స్నేహితులు వారిని పరిచేస్తే ఆ టెండర్కి ఈ దేశం మొత్తం మీద వెళ్ళగలిగారు. వాళ్ళు గుంటూరు వాసులకే ఆ విషయం తెలిసింది. వెళ్ళిన తర్వాత అక్కడ 1 ఎకరం 14 కోట్లు విలువ చేస్తే ప్రభుత్వం 50 లక్షలే ధర నిర్ణయించింది. 50 లక్షలు ధరించిన దాంట్లో కూడా కొన్ని ఆడబేలు వచ్చిందంటే మా చలమశెట్టి రామాంజనేయ గారు కదా కుటుంబం ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి 27 లక్షలకే దాన్ని దాఖలు పడింది. మొత్తం ఆస్తికి 22 కోట్లకు వచ్చేసింది, 1200 కోట్లు. అదే మేము చెప్తున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని అతిక్రమిస్తుంది. ప్రభుత్వం స్వయంగా జీవో ఇచ్చింది, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. ఇటువంటి భూముల్ని దేవాదాయ భూములు అమ్మడానికి వీల్లేదు, ఆ దాతల తాలూకా కోరిక ప్రయోజనం నెరవేరేదాకా భూములు అమ్మే ప్రశ్న లేదు, జరగడానికి వీల్లేదు. సో అది పక్కన పెట్టారు. హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పి దేవాలయాల భూములు అమ్మడానికి వీల్లేదు, అమ్మాలంటే ఓపెన్ ఆప్షన్స్లో పెట్టి ఒక పర్టికులర్ నిబంధనలు కనుగొచ్చి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ మీరు పక్కన పెట్టి